హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా మోహన్. ఇవాళ నేను నెయ్యి చేయబోతున్నాను. ప్రాసెస్ చెప్తా, మీరు కూడా ట్రై చేయండి. మనం మార్కెట్లో తీసుకునే దానికంటే ఇంట్లో చేసుకోవడం చాలా మంచిది. మనం ముందుగా మేగడ స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎన్ని రోజుల నుంచి స్టోర్ చేసుకున్న మేగడను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టోర్ చేసుకున్న మేగడను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. పెద్దవాళ్ళకి, పిల్లలకి బయట మార్కెట్‌లో కొనేదానికన్నా ఇంట్లో చేసుకునే వెన్న చాలా మంచిది నెయ్యి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్‌లో అయినా, కోల్డ్ వాటర్‌లో అయినా క్లీన్ చేసుకోవాలి వెన్నని. హాట్ వాటర్‌లో చేసుకోవడం చాలా మంచిది. మరొక గిన్నెను తీసుకొని, గిన్నె కింద మంట పెట్టుకొని హాట్ వాటర్‌లో క్లీన్ చేసుకున్న వెన్నని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత కొంచెం కల్లుప్పు కానీ, జీలకర్ర కానీ చిటపట అనగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జాలీతో వడకట్టుకొని ఏ బౌల్లో అయినా స్టోర్ చేసుకోవాలి. అంతే, మన నెయ్యి రెడీ అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.